Yo, man. Surprise, mother. Oh. నథింగ్ 2A మొన్న ఫ్లిప్కార్ట్లో సేల్కి వచ్చింది కదా, ఆర్డర్ పెట్టేసిన. సో ఈ ఫోన్ ఎలా ఉందన్నది చూద్దాం. ఒక నథింగ్ ఫోన్ నేను కూడా ఫస్ట్ టైం చూడబోతున్నా. సో ఈ నథింగ్ ఫోన్లో ఏముంది అన్నది క్లియర్గా మనం అన్నీ చూద్దాం. సో ఫ్లిప్కార్ట్ బాక్స్ ప్యాకేజింగ్ అంటే ఇది. ఫ్లిప్కార్ట్ వాళ్ళు దీనికి 59 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు. మరి వేరియంట్ని తీసుకున్నాం, 12GB 256GB వేరియంట్ ఇది. సో ఎట్లా ఉంది ఏంది అన్నది క్లియర్గా చూద్దాం. ఫస్ట్ ఎటు నుంచి తీయాలా దీన్ని? ఓకే, ఎటు నుంచి చూడు పోయాలా దీన్ని? 59 రూపాయలకి ఇంతగానం ప్లాస్టర్ వేస్తాడా మరి? ఇది నథింగ్ ఫోన్ 2A సెక్యూరిటీ సీల్ ఫర్ ప్రొటెక్షన్ కనిపిస్తుందా మీకు? సెక్యూరిటీ సీల్ ఫర్ ప్రొటెక్షన్. ఈ ఫోన్ని అన్బాక్స్ చేద్దాం. దానికంటే ముందు నేను మీకు ఇక్కడ చూపిస్తా చూడండి. ఇది 12GB 256GB వేరియంట్, డిజైన్డ్ బై నథింగ్ ఇన్ లండన్ UK. ఓకే, బాక్స్ ప్యాకింగ్ అయితే డిఫరెంట్ యూనిక్గా ఉంది. నాకు ఇది చూస్తే అదేదో పెన్సిల్ బాక్సెస్ ఉంటాయి కదా, ఆ టైప్లో ఉంది. సీల్ ఓపెనింగ్ సెరమనీ, యూనిక్ ప్యాకేజింగ్ అసలు వీళ్ళది. అందరిలాగా కాకుండా కొంచెం యూనిక్గా చేస్తారు వీళ్ళు. చినిగిపోయింది. దీని మీద మనకు టెక్స్చర్డ్ ఫినిష్ ఉందన్నమాట. బాక్స్ మీద అనిపిస్తుందా మీకు? లైటింగ్ తమ్ టెక్స్చర్ అన్నమాట. ఈ ఫోన్ డిజైన్ దీని మీద వీళ్ళు ఒక టెక్స్చర్డ్ ఫినిష్తో పేపర్ బాక్స్ ఇది. వీళ్ళ వెబ్సైట్లో మెన్షన్ చేసిన దాని ప్రకారం సో దిస్ ఈజ్ మేడ్ ఫ్రమ్ రీసైకిల్డ్ వేస్ట్ అంట. ఈ బాక్స్ని కూడా వాళ్ళు రీసైకిల్ చేసిన ఫైబర్స్తోనే తయారు చేశారంట. ఓకే, మొత్తానికి డబ్బా అనేది ఓపెన్ చేద్దాం. ఇది ఒక బుక్ లాగా ఓపెన్ అవుతుంది అనమాట. వావ్, వెల్కమ్ టు నథింగ్. అండ్ బాక్స్ ప్యాకింగ్ ఈజ్ కంప్లీట్లీ యూనిక్, ట్రెడిషనల్. ఇట్లా ఓపెన్ చేయడం, యాపిల్ది చూసినా, రియల్మీది చూసినా, షాయోమీది చూసినా, సామ్సంగ్ది చూసినా, ట్రెడిషనల్ ఇట్లా ఓపెన్ చేయాలి. పైన ఫోన్ ఉంటుంది, కింద యాక్సెసరీస్ ఉంటుంది. అట్లనే కాకపోతే ఈ టైప్ ఆఫ్ ఓపెనింగ్ ఒక బుక్ లాగా ఓపెన్ చేయడం. అండ్ దిస్ ఎక్స్పీరియన్స్ ఈజ్ కంప్లీట్లీ యూనిక్. ఇది మెయిన్ యూనిట్ నథింగ్ ఫోన్ 2A, లైట్ వెయిట్. కొద్దిసేపు అయినాక చూద్దాం బాక్స్లో ఇంకేమేమి వచ్చినాయో చూడాలని ఉంది నాకు. అండ్ ఇక్కడ ఇది డిజైన్ చూసిరా ఎట్లుందో అసలు. కంప్లీట్లీ ఇంప్రెస్డ్ విత్ ద డిజైన్. మొబైల్స్ని ఇట్లా కూడా ప్యాక్ చేసి అమ్మొచ్చు టైప్ ఆఫ్ కాన్సెప్ట్ అనేది నాకు చాలా బాగా అనిపించింది. దీన్ని కూడా ట్రాన్స్పరెంట్ డిజైన్ చేసారు. ఈ USB-C to C కేబుల్ ఏదైతే ఉందో దీన్ని కూడా ట్రాన్స్పరెంట్ డిజైన్ చేసి దీని లోపల కూడా డాట్స్ డిజైన్, డాట్స్ ఇంకా నథింగ్ అని బ్రాండింగ్ కూడా ఇందులో ఇచ్చుకున్నారు. 2 sides సిమ్ ఇజెక్టర్ టూల్. ఏంది ఇది అసలు? అరాచకం డిజైన్లో అయితే. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. ఏంది వీడు ఇంతగానో ఓవర్ యాక్షన్ చేస్తున్నాను అనుకోకండి. చూసారా, దిస్ సమ్ కైండ్ ఆఫ్ ఫ్యూజ్. మనకి పాత ఎలక్ట్రానిక్స్లలో కనిపిస్తుంది చూడండి, ఆ ఫ్యూజ్ లాగా. లేదంటే పిల్స్ ఉంటాయి కదా, టాబ్లెట్స్ మింగే, ఆ టైప్లో ఉంది డిజైన్. యూనిక్ కదా. ఏ మొబైల్స్లో ఇంత డీటెయిలింగ్ అయితే పెట్టలేదు ఎప్పుడు. ఒక మొబైల్ని సేల్ చేస్తున్నామా అంటే ట్రెడిషనల్గా పోయిన డబ్బాని రిపీట్ చేసేయండి, పేరు మార్చేయండి అన్నట్టే చేసిరు. కానీ అంటే ప్రతిదీ ఎక్స్పీరియన్స్ నీట్గా ఉండాలి. అండ్ ఆ మొబైల్ అన్బాక్స్ చేస్తున్నప్పటి నుంచి ఆ ఇంప్రెషన్ అనేది క్లియర్గా తెలియాలి, దట్ వీఆర్ డిఫరెంట్ అని చెప్పడానికి ట్రై చేస్తున్నారు వీళ్ళు. అండ్ అది వర్కౌట్ కూడా అవుతుంది యాక్చువల్గా. సేఫ్టీ ఇన్ఫర్మేషన్ అండ్ వారంటీ ఇన్ఫర్మేషన్ అంట. పేపర్ వర్క్ ఒకటే పేపర్ మీద అంతా అయిపోగొట్టేసారు. గుడ్. సో ఇప్పుడు ఈ డివైస్ మీద ఉన్న సీల్ ఓపెన్ చేసి చూద్దాం అసలు ఫోన్ ఎట్లుందన్నది. ఇది కూడా కంప్లీట్లీ పేపరే అన్నమాట. ఎక్కడ వీళ్ళు ప్లాస్టిక్స్ అనేది యూజ్ చేయలేదు. దట్స్ యాక్చువల్లీ గుడ్. ఓ క్రేజీ అసలు డిజైన్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఫస్ట్ టైం నథింగ్ ఫోన్ని పట్టుకుంటున్నా కాబట్టి నేను ఇట్లా మాట్లాడుతున్నా. ఆల్రెడీ ఎవరైనా నథింగ్ ఫోన్ 1, 2 చూసుంటే వాళ్ళు ఇంత ఎగ్జైటింగ్ ఫీల్ అవ్వకపోవచ్చు. కానీ నాకు మాత్రం ఇది కంప్లీట్లీ మైండ్ బ్లోయింగ్ అన్నమాట. క్రేజీ అసలు. ఇందులో ఇంకో వేరియంట్ కూడా అవైలబుల్ ఉంది, వైట్. కానీ నాకు బ్లాక్స్, ఐ లైక్ బ్లాక్ కలర్. సో బ్లాక్ కలర్ ఆర్డర్ చేసిన నేను. సో ఇప్పుడు ఫోన్ ఆన్ చేద్దాం. ఫస్ట్ టైం ఆన్ చేస్తున్నా, చూద్దాం ఎట్లుందో. ఖచ్చితంగా సిమ్ కార్డు పెట్టాలి అంటున్నది ఇక్కడ చూడొచ్చు. సిమ్ కార్డు పెట్టకపోతే నేను వాడని అంటుంది. సిమ్ ఆథెంటికేషన్ సక్సెస్ఫుల్ అంట. సో ఈ నథింగ్ వాళ్ళు తయారు చేసిన ఈ స్పెసిఫిక్ విజువల్ స్టైల్ ఎట్లుందో మనం చూద్దాం. ప్రిపేరింగ్ యువర్ హోమ్ స్క్రీన్, వెరీ మచ్ ఇంప్రెసివ్. 1080p డిస్ప్లే కానీ చాలా రిచ్గా అనిపిస్తుంది నాకు.
డిస్ప్లే అంత ఫ్లూయిడ్ అనిపిస్తలేదు, మరి బ్యాక్గ్రౌండ్లో ఇది రన్ అవుతుందో మరి బై డిఫాల్ట్ మనకి ఆన్ అయ్యలేదేమో. చెక్ చేస్తా ఒకసారి బై రిఫ్రెష్ రేట్ ఎంత ఉందో. రిఫ్రెష్ రేట్ డైనమిక్ హై పెట్టి మీకు తెలియట్లేదు అది, కానీ కొంచెం ఇట్లా యూజ్ చేస్తున్నప్పుడు దాన్ని ఇట్లా డ్రాగ్ చేస్తుంటే కొంచెం డిలే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ ఈ యాప్ డ్రావర్లో అట్లా ఏం ప్రాబ్లం లేదు, ఇది కంప్లీట్గా స్మూత్గా నడుస్తుంది. కంప్లీట్గా గ్రే అవుట్ చేసేసారు, సో మినిమలిస్టిక్ డిజైన్ లాగా. సో దీన్ని నేను కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేస్తాను, ఇది జస్ట్ ఒక అన్బాక్సింగ్ వీడియో మాత్రమే. ఒకవేళ మీరు కూడా నథింగ్ ఫోన్ని ఉంటే మీ ఎక్స్పీరియన్స్ కూడా ఇట్నే ఉండొచ్చు. సో ఇది కంప్లీట్గా ప్లాస్టిక్ బాడీ, పవర్ బటన్ పొజిషనింగ్ ఇంకా వాల్యూమ్ బటన్ పొజిషనింగ్ ఆపోజిట్ సైడ్స్లో ఉన్నాయి. ఈ ఫోన్ డిజైన్ని చూసుకుంటే మనకి కింద టైప్ సి, స్పీకర్ గ్రిల్, ప్రైమరీ మైక్రోఫోన్ ఇంకా సిమ్ ట్రే ఇచ్చారు, పైన సెకండరీ మైక్రోఫోన్, వెనుక ఓన్లీ 2 కెమెరాస్. సో పనికి మాల ఎక్స్ట్రా 2 MP 8 MP అట్లాంటి కెమెరాస్ పెట్టలేదు. ఒకటి 50 MP మెయిన్ సెన్సార్, ఇంకోటి 32 MP అల్ట్రా వైడ్ సెన్సార్. సో రెండు పనికొచ్చే సెన్సార్సే. సో కెమెరా ప్లేస్మెంట్ కూడా చాలా బాగుంది అనిపిస్తుంది నాకు, ఎందుకంటే జనరల్గా మనకు ఫ్లాగ్షిప్స్లో కానీ ఎందులో చూసుకున్నా ఏదో ఒక సైడ్కి పొజిషనింగ్ అయి ఉంటుంది. సో దానివల్ల మనకు వాబుల్ అనేది ఎక్కువ ఉంటుంది, ఇట్లా ఫోన్ ఎక్కడన్నా పెట్టి వాడుతున్నప్పుడు వాబ్లింగ్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఫోన్ కూడా చూద్దాం మనం, వాబ్లింగ్ అనేది ఎంత ఉందన్న. ఎట్ సైడ్ నుంచి చూసుకున్నా వాబ్లింగ్ అనేది చాలా మినిమల్, ఇట్లా టాప్ సైడ్ నుంచి ఇట్లా అంటే తప్ప వాబ్లింగ్ అవ్వట్లేదు. అంత గట్టిగా పైన మనం ఏం చేయడానికి వెళ్ళాము. సో ఇట్లా టేబుల్ మీద కంఫర్టబుల్గా పెట్టి యూజ్ చేసుకుంటున్నా కానీ సరే మనకి ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. ఆ లైట్కి అగేన్స్ట్ కూడా మనకు డిస్ప్లే చాలా బ్రైట్ అనిపిస్తుంది. అండ్ ఫుల్ బ్రైట్నెస్ మనకు అవుట్డోర్ ప్రాబ్లం అవ్వదు అనుకుంటున్నా, ఎందుకంటే ఇది 1300 nits ప్యానల్, 6.7 inch AMOLED డిస్ప్లే. LTPO సపోర్ట్ లేదు దీనికి. LTPO సపోర్ట్ లేదు ఈ ప్యానల్కి. సో ఇది బేసిక్గా 30 Hz నుంచి 120 Hzకి మధ్యలో ఆసిలేట్ అవుతుంది. సో అది కొంచెం బ్యాటరీ డ్రైన్ చేయొచ్చు. సో దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ మనకు Dimensity 7200 Pro. సో వీళ్ళ ఆప్టిమైజేషన్ బాగుంటుంది. అండ్ కెమెరా ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి ఎట్లుంది అన్నది. వాట్స్ రాంగ్? ఇంటోన్ డిఫరెన్స్ చూసిరా, లైటింగ్ కండిషన్ సేమ్, కాకపోతే కొంచెం ఎల్లో యూజ్ చేసేసింది. ఇనిషియల్ ఇంప్రెషన్ అయితే దీని కెమెరాస్లో మనకి అల్ట్రా వైడ్కి మెయిన్ సెన్సర్కి కొంచెం కలర్ క్యాలిబ్రేషన్లో డిఫరెన్స్ ఉంది. అల్ట్రా వైడ్లో కొంచెం ఇది స్కిన్ టోన్ కొంచెం రెడ్స్ ఎక్కువ అవుతున్నాయి, అండ్ మెయిన్ సెన్సర్కి వచ్చేసరికి లైట్గా నాకు ఎక్కడో గ్రీన్స్ ఎక్కువ అనిపించి సాచురేషన్ కొంచెం డిఫరెన్స్ అయిపోతుంది. సో స్కిన్ టోన్ ఎట్లుందో అట్లా కనిపిస్తలేదు నాకైతే ఇంట్లో. అల్ట్రా వైడ్లో మనకి స్కిన్ టోన్ కొంచెం బెటర్ ఉంది, కానీ మెయిన్ సెన్సార్లో మాత్రం కంప్లీట్గా ఆఫ్ అయిపోతుంది స్కిన్ టోన్ ఎందుకో. ఓకే, నేను దీన్ని కంప్లీట్ టెస్ట్ చేస్తాను కెమెరాని, మరి లైటింగ్ సిచ్యువేషన్ వలన ఎందుకో నాకు తెలియదు. దీన్ని కంప్లీట్గా టెస్ట్ చేస్తాను. సాఫ్ట్వేర్ పరంగా హార్డ్వేర్ పరంగా ఎటు చూసుకున్నా వీళ్ళు కంప్లీట్గా కస్టమైజేషన్ మీద ఎక్కువ పెట్టారు అనమాట. సో ఆ డీటెయిలింగ్, ఇది ఒక నథింగ్ ఫోన్ అని జనాలకి చూడంగానే అర్థమైపోవాలి అన్నట్టు డిజైన్ చేసారు, అన్లైక్ ఒప్పో, OnePlus అండ్ రియల్మీ అది. సో దీన్ని అట్లా డిజైన్ చేసారు, దూరం నుంచి ఎవరైనా చూసినా కానీ సరే ఈజీ గుర్తుపట్టేస్తారు ఇది నథింగ్ ఫోన్ అని చెప్పి. సో డిస్ప్లే మనం చూసుకుంటే ఆల్ సైడ్స్ బీజిల్ ఏవైతే ఉన్నాయో ఈక్వల్గా ఉన్నాయి, ఈక్వి డిస్టెంట్ బీజిల్స్ అంటారు వీటిని. సో ఎటు చూసుకున్నా మనకు బీజిల్స్ థిక్నెస్ సేమ్ ఉంది. సో మనం ఎంత పెద్ద ఫ్లాగ్షిప్ని చూసుకున్నా ఆ బీజిల్స్ ఏవైతే ఉంటాయో కిందికి వచ్చేసరికి కొంచెం థిక్ చేసేస్తారు, సైడ్స్కి మొత్తం థిన్ చేసేస్తారు. వీళ్ళు కంప్లీట్గా ఒకే థిక్నెస్ తోటి బీజిల్స్ని మెయింటైన్ చేసారు. మొత్తం సిమెట్రీ మెయింటైన్ అవుతుంది ఫోన్లో, చూడడానికి చాలా బాగుంది. దీని మీద ఆల్రెడీ వాళ్ళు ఒక ప్రీ అప్లైడ్ స్క్రీన్ ప్రొటెక్టర్ ఇస్తున్నారు. డైరెక్ట్గా చూస్తేనే కనిపిస్తలేదు, అది కెమెరాలో కష్టం నైల్స్ క్యాప్చర్ అవ్వడం. ఇంకా మనం బాడీ చూసుకుంటే చుట్టూ మనకి మ్యాట్ ఫినిష్ ఉంది, బ్లాక్ కలర్లో బాగుంది మ్యాట్ ఫినిష్. అండ్ మ్యాట్ ఇంకా ఇది వచ్చేసరికి గ్లాస్. సో ఆ రెండింటి కాంట్రాస్ట్ ఏదైతే ఉందో బాగుంది, నాకు నచ్చింది ఆ కాంట్రాస్ట్. సో ఈ ఫోన్ని నేను ఒక 1 week యూజ్ చేసిన తర్వాత దీంట్లో నాకు నచ్చినవి ఏంటి అండ్ ఫోన్ పర్ఫార్మెన్స్ ఎట్లుంది, డబ్బులు దానికి వర్తా అంత పెట్టొచ్చా అన్నది నేను ఒక డీటెయిల్ రివ్యూ చేసి పెడతా. మన ఛానల్ 1000 subscribers మార్క్ని క్రాస్ చేసినందుకు నేను ఒక గివ్ అవే ఇస్తున్నా. ఆ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఈ వీడియో మీద క్లిక్ చేయండి. అండ్ iQOO Neo9 Pro ఫుల్ రివ్యూ కావాలి అనుకుంటే ఈ వీడియో మీద క్లిక్ చేయండి.